ఉక్రెయిన్పై రష్యా మరోసారి విరుచుకుపడింది. బాంబులతో ఉక్రెయిన్ నగరాలపై ముప్పేట దాడికి దిగింది. ఈ భీకర దాడుల్లో 6 చనిపోగా మరో 80 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గడిచిన 3 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో ఇదే అతిపెద్ద దాడిగా ఉక్రెయిన్ అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఉక్రెయిన్లోని 9 ప్రాంతాలపై రష్యా సేనలు 400కు పైగా డ్రోన్లు, 40 క్షిపణులతో దాడులకు పాల్పడ్డాయి. కీవ్, ఎల్వివ్, సుమి వంటి ప్రధాన నగరాలు ఈ దాడులతో దద్దరిల్లిపోయాయి. ఈ దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా స్పందించారు. నేడు దేశంలోని అనేక ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారని, రష్యా ప్రయోగించిన 400 డ్రోన్లు, 40కి పైగా క్షిపణుల వల్ల 80 మంది గాయపడ్డారని ఆయన తెలిపారు. శిథిలాల కింద ఇంకా కొందరు చిక్కుకొని ఉండవచ్చని, రష్యాపై దాడులపై ప్రపంచ దేశాల స్పందన పట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు ప్రపంచంలో అందరూ ఈ దాడులను ఖండించడం లేదని, పుతిన్ దీన్ని అవకాశంగా తీసుకుంటున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. యుద్ధాన్ని కొనసాగించడానికి ఆయన సమయం కోరుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల ఐక్యతను దెబ్బతీసి తమ యుద్ధానికి మరింత ఒత్తిడి రాకుండా రష్యా ప్రయత్నిస్తుందని ఆరోపించారు. దౌత్యం ఫలించాలని, భద్రతా హామీలు కల్పించాలని, శాంతి స్థాపనకు తక్షణమే కాల్పుల విరమణ వంటి చర్యలు అవసరమని, దీనికోసం రష్యాపై ఒత్తిడి తేవాలని జెలెన్స్కీ పిలుపునిచ్చారు. మరోవైపు ఉక్రెయిన్ చేపట్టిన ఆపరేషన్ స్పైడర్ వెబ్కి ప్రతీకారంగానే ఈ దాడులు జరిపినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.